బంకుల ముందు వాహనాల క్యూలు గంటలు గడుస్తున్నా పెట్రోల్ దొరకని పరిస్థితి. ఏపీ నుంచి మొదలైన ఈ చమురుసగా ఇప్పుడు తెలంగాణలో కూడా బంకులను వేడెక్కిస్తోంది. ఒకవైపు నిల్వలు లేవని డీలర్లు అంటుంటే ఆందోళనతో వాహనదారులు బంకుల మీద పడుతున్నారు. అసలు ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించాయా లేక వదంతులను నమ్మి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? ఈ పెట్రోల్ కష్టాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఏపీలో ఉండి లేనట్టున్న చమురు సంక్షోభం తెలంగాణకు పాకింది. తెలంగాణలోని పలు జిల్లాలో ఏ బంకుకు వెళ్లినా రద్దీ కనిపిస్తోంది. కిలోమీటర్ల క్యూలు, గంటల కొద్దీ పడిగాపులు తప్పడం లేదు. కొన్ని చోట్లయితే నో స్టాక్ బోర్డులు, ఖాళీగా మారిన పెట్రోల్ బంకులే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ లో ఉదయం నుంచే వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూలు కట్టారు. 4 వీలర్స్, 2 వీలర్లు, ఆటోల క్యూలు పెరిగిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 4 గంటలు క్యూలో ఉన్నా పెట్రోల్, డీజిల్ దొరకడం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పరిగి, సిద్దిపేట, ఖమ్మం, వనపర్తి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో సేమ్ సీన్. ఎక్కడా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. నిన్నైతే మరీ దారుణం. అసలు ఈ మాత్రం కూడా లేదు. ఈరోజు ఉన్న ఒక బంకుకి పోటెత్తారు జనం కూడా. వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. మొక్కజొన్న కోత, వరి కోత, అన్ని మిషన్లన్నీ ఆగి ఉన్నాయి. ఇప్పుడు రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి చౌరస్తాలో నడి రోడ్డుపై బైక్ పడేసి నిరసన తెలిపాడు వాహనదారుడు. పెట్రోల్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వాహనదారులు క్యూ కట్టారు. పెద్ద డబ్బాలో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. ఆలస్యమవుతుండటంతో నిర్వాహకులతో గొడవకు దిగారు. ఖమ్మం జిల్లాలో 80% బంకులు క్లోజ్ అయ్యాయి. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల్లో సరిపడా డీజిల్ పోయడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ బంకులో 2 కిలోమీటర్ల క్యూ లైన్లో నిలబడ్డా కూడా అందలేని పరిస్థితి. 2 కిలోమీటర్ల లైన్లో నిలబడ్డ తర్వాత కూడా 20 లీటర్లే దొరికిందండి. ఇప్పుడు మాది ఫంక్షన్ హాల్ అండి. ఇది ఏం జరుగుతుందంటే అధికారులు ఏదో ఉంది పెట్రోల్కైనా డీజిల్కైనా డోకా లేదని చెప్తున్నారు. మాకు వరుసన పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఏసీలు నడవాలి. ఇప్పుడు ఈ డీజిల్ వల్ల అయితే మాకు ఫంక్షన్లు అయితే ఆగవు కదా. తెలంగాణలో పెట్రోల్ కొరత ఉందనేది వాస్తవమే అంటున్నారు పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. ఆయిల్ కంపెనీలు సప్లై తగ్గించడమే కారణమన్నారు. ప్రభుత్వమే చొరవ తీసుకుని ఆయిల్ కంపెనీల నుంచి సప్లై సరిగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు అమరేందర్ రెడ్డి. పోయిన వారం నుంచి తగ్గింది. ఎంతైతే మేము ఇండియన్ ఇస్తున్నాం అంత ఇవ్వట్లేదు. అడ్వాన్స్ పేమెంట్ అయినాక కూడా మాకు రావట్లేదు. సుమారు 4200 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అందులో ఈ 4 రోజుల నుంచి మనకు ఒక 30% వరకు అవుట్లెట్స్ బంద్ ఉన్నాయి. నిన్న ఏ విధంగా అయితే సప్లై చేశారో ఇదే విధంగా ఇంకో 2 రోజులు కనుక చేస్తే ఇలాంటి పరిస్థితి అయితే ఉండదు. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరతపై సివిల్ సప్లై శాఖ ప్రకటన చేసింది. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో తెలంగాణ సరిహద్దు జిల్లాలో డిమాండ్ పెరిగిందని తెలిపింది. బెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ప్రచారంతో భయాందోళనలో ప్రజలు ఉండడంతో పానిక్ కొనుగోళ్లు ఎక్కువయ్యాయని సివిల్ సప్లై శాఖ చెబుతోంది.